Day with DJI Osmo Gimbal. A perfect day starts after running. Your coach Vikas. 30 minutes episode on the endurance Lin's going to be fun and motivating. మనం నార్మల్ రౌండ్ చేసాం. ఇప్పుడు స్ప్రింట్ కొడతాం. ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఈ శ్యామ్, ఈ రాము, ఈ ప్రవీణ్ సుహాస్ అండ్ వికాస్. 3, 2, 1, go. హాయ్ గాయస్. సో ఈరోజు మనం డే అంతా ఒక థీమ్ మీద వెళ్తున్నాం, దట్ ఈజ్ ఎండ్యూరెన్స్ లిమిట్స్. సో మనం జనరల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేస్తాం, నెక్స్ట్ బాడీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం, తర్వాత మొబిలిటీకి చేస్తాం, తర్వాత ఫ్లెక్సిబిలిటీకి చేస్తాం. సో ఇప్పుడు మనం ఈరోజు ఎండ్యూరెన్స్ లిమిట్స్ పెంచుకోవడానికి చేస్తున్నాం. సో వెరీ బేసిక్ ఎక్సర్సైజెస్. సో టిల్ ఏమంటారు ఫటిగ్ రీచ్ అయ్యే వరకు, అంటే ఎంతవరకు చేయగలరో పర్సన్. సో ఫైనల్ సెకండ్ ఆ ఎడ్జ్ వరకు వెళ్ళి ఎవరు విన్ అవుతారో, ఎవరు ఓడిపోతారో, అండ్ తర్వాత ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఇచ్చే టాస్క్లు. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా థీమ్ బేస్డ్ వ్యూవర్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయడానికి ఈరోజు ట్రై చేస్తున్నాం. సో లెట్స్ గో. సో ఈరోజు ఛాలెంజ్ ఎంతసేపు ఎంత లాంగ్ మేము ఉన్న పొజిషన్లో లెగ్స్ పైన పెట్టి పుషప్ పొజిషన్లో ఉంటామో చూద్దాం. అంతేనా? అంతే. ఓకే, పుషప్స్ కానీ కొడతావేంటి? పుషప్స్ కొట్టే ఛాలెంజ్ తర్వాత ఉంది. సో ఇప్పుడు మీకు స్ట్రెస్ ఎక్కడ పడుతుందని ఫీలింగ్ వస్తుంది? స్టమక్ మీద గట్టిగా పడుతుంది కదా. మిగిలిన సింగింగ్ రాము. ఇప్పుడు ఇది చేయడం వల్ల నీ ఏమంటారు టీవీ నైన్లో అడుగుతాడు కదా, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు మీ స్పందన ఏంటి? ప్రవీణ్ గారు మీ స్పందన? స్పందన మీ క్లాస్ అమ్మాయి అండి. తమ్ముడిని అడుగుదాం. నా స్పందన ఏంటంటే ఇందులో ఓడిపోకుండా ఉండదు. అమ్మని ఎంత ట్రై చేసినా డైవర్ట్ చేద్దామన్నా అందరూ స్పందించకుండా జాగ్రత్తగా చేస్తారు. అమ్మో బ్యాక్ పెయిన్ ఎవరికి రావట్లేదు. బ్యాక్ పెయిన్ రావట్లేదు ఎవరికి. నాకు తెలిసింది ఏంటంటే గెలవడం కన్నా గెలిపించడం చాలా గొప్ప విషయం. ప్రవీణ్ గెలిపించాడు మనల్ని. చూడండి ఏం చేస్తారా. సో మీ షోల్డర్ స్ట్రాంగ్ అవుతాయి, మీ జాయింట్స్ స్ట్రాంగ్ అవుతాయి, హ్యాండ్ జాయింట్స్. ఎట్ ది సేమ్ టైం మీ యాప్స్ స్ట్రాంగ్ అవుతాయి. చూస్తారు షివరింగ్ కూడా వచ్చేస్తుంది. కరెక్ట్గా 2 minutes నన్ను గెలిపించడానికి. ఫస్ట్ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకి మనం ఒక ఫన్నీ టాస్క్ ఇద్దాం, సీరియస్ టాస్క్ వద్దు. ప్రవీణ్ రెడీ? ఇప్పుడు ప్రవీణ్ కి మనం ఇస్తున్న టాస్క్ చాలా తప్పు. ఫస్ట్ టాస్క్ హ్యాండ్స్ బ్యాక్. 1, 2, 3, 4. నేను చెప్పే వరకు. ఓకే, టాస్క్ ఇవ్వడం వరకే మా బాధ్యత, చేయాల్సింది నీ రెస్పాన్సిబిలిటీ. సో ఇందులో మన కన్సెషన్స్ ఉండవు, డిస్కౌంట్లు ఉండవు. మాతో పాటు నువ్వు రావాలమ్మా. రెడీ? 1, 2, 3 గో. ఓకే ఓకే అనుకున్నా లేచిపోతున్నావు. ఓకే 20 చేసాడు. సో ఈ రోజు వదిలేద్దాం. సో సెకండ్ ఎక్సర్సైజ్ ఫర్ టుడే ఎండ్యూరెన్స్ లిమిట్ లో హాలో హోల్డ్ చేస్తున్నాం. హాలో హోల్డ్ మనం ఆల్రెడీ బేసిక్ ఎక్సర్సైజ్ లో చేసాం. సో పడుకొని కాల్ 45 degrees లో, హ్యాండ్స్ 45 degrees లిఫ్ట్ చేసి
గో అన్నప్పుడు ఫైనల్ గా ఎవరైతే లాస్ట్ సెకండ్ వరకు, సో ఎవరైతే లాస్ట్ ఎడ్జ్ వరకు వెళ్తారో వాళ్ళ రికార్డ్ కూడా పైన వేస్తాను నెంబరు. సో ఫస్ట్ ఎవరైతే పడిపోతారో ఈసారి వాళ్ళని కాదు, సెకండ్ ఎవరు పడిపోతారో వాళ్ళకి టాస్క్ ఇద్దాం. ఓకే, పడిపోతాను రెడీ? అందరూ చూడటం అనుకోకండి, ఎవరన్నా కెమెరాలో చూసేది అంతా, కెమెరాలో చూసేది కదా. రెడీయా? రెడీ అంటే సరిగ్గా చేయకపోతే ఓకే, టేక్ పొజిషన్. 1 2 3 గో అంటాను. హ్యాండ్స్ అండ్ లెఫ్ట్ ఒకేసారి లిఫ్ట్ చేయండి. 1 కొన్ని మీద పడుతుంది ఏంటన్నా. సింగిల్ కింగ్ రాము. 1 2 3 గో. రాము, నీ స్పందన ఏంటి? ఆ క్లాసులో పొందను. ఇది మాత్రం శ్యామ్ ని ఎవరిలాగైనా గెలిపించుకునే చూడండి. బ్యాక్ పేరు ఇచ్చేస్తున్నా వల్ల. అది yes, come on. అబ్బా రాము తెలియదు అట్లా ఫస్ట్ ఉండదని ఉండదు. నన్ను ఓడిస్తారు మీరు. ఓకే, సరిగ్గా తెలియదు బ్యాక్ పెయిన్ వస్తున్నట్టు. ఓకే ఓకే, విన్నారు. క్లాప్స్ కూడా వేస్తాం. అన్ని టాస్క్ ఏంటంటే బ్లాక్ సీట్ వేయాలి. ఇలా చేయాలి. అది బాగుంది ఈ టాస్క్. అలాగే నాలుగు. 4 సరే, 4 వేసేస్తాం. ఆకుండా చేయాలి. కూడా వేస్తా. ఇప్పుడు మేము ఇచ్చిన టాస్క్ అన్నమాట. రోలింగ్. 1 మళ్ళీ 2 ఓకే 3 మళ్ళీ ఇవ్వాలి ఇంకోటి 3 అందరు రాంగ్ వేస్తారు మీరు. అమ్మా మాకైతే టాస్క్లు ఇస్తారు మీరు. ఓకే ఛాలెంజ్ అయిపోయింది బాబు. ఇలా అయితే శ్యామ్కి ఏది పడి. ఎండ్యూరెన్స్ లిమిట్స్ ఈ ఎపిసోడ్ లో 3rd ఎక్సర్సైజ్ స్క్వాట్స్. సో బేసిక్ పొజిషన్ మీ షోల్డర్ విడ్త్ కన్నా కొంచెం వైడ్ పెట్టుకోండి. 1 2. ఎవరు ఎక్కువ చేస్తారు అంతే, ఎలాగో చేసుకుంటూ వెళ్తాం కాబట్టి పడిపోతుంటే లాస్ట్ లెక్క పెట్టాలి. 50 అవసరం తమ్ముడు. అందరూ ఈక్వల్ కౌంట్ చేసుకుని వెళ్దాం. నువ్వు 1 చేస్తానంట మళ్ళీ కెమెరా. 30 40 లేదు, ఎండ్యూరెన్స్ లిమిట్. ఇలా వెళ్ళాలి ఇంటికి. మరి అందుకే నేను అన్నాను, నువ్వే అన్నావు స్క్వాట్స్. రెడీ? ఓడిపోయిన పర్లే. ఈసారి తోడు ఆగినాడు. ఈసారి వద్దు, 3rd వద్దు, ఫస్ట్ లాస్ట్ లో డిసైడ్ చేద్దాం. ఎందుకంటే అందరికి పడాలి, కొంతమందికి పడట్లేదు, తప్పించుకుంటున్నారు. లేదు ఫస్ట్ తర్వాత వాళ్ళకి. ఈసారి రెండు సార్ దొరికితే త్వరగానే ఫస్ట్ సరే. సో రెడీ, లెట్స్ గో ఫర్ స్క్వాట్స్ ఎండ్యూరెన్స్ లిమిట్స్. ఎవరైతే లాస్ట్ వరకు వస్తారో చూద్దాం. అన్ని హ్యాండ్స్ మీ ఇష్టం. నేనైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ఎలాగైనా చేయొచ్చు, మార్చుకుంటాం అవసరం అయితే. ఓకే భయ్య కొంచెం బాగా ఆల్రెడీ 2 టాస్క్ గెలిచాడు కాబట్టి భయ్య హ్యాండ్స్ ముందు పెడదాం. మిగిలిన నేనేం చెప్పను. ఓకే రెడీ. ఈ టాస్క్ ఎలాగైనా మనం గెలుద్దాం. రెడీ? 1 2 3 గో. కళ్ళు బాగా చేస్తారు. మిల్కింగ్ అయిపోయింది. ఉండే అవ్వలేదు. సింగింగ్ పెట్టి లాగేస్తున్నాడు. ఎలాగైనా ఫస్ట్ అయితే పడకూడదని సింగిల్ కింగ్ ఆలోచన తోడు సంకల్పం కనిపిస్తుంది మాకు. ఇది ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. అది ఓవర్ కిక్ ఉందన్న. మనం కూడా హ్యాండ్స్ పొజిషన్ మారుద్దాం. చాలా కష్టం. 22 23 24 బాగా చెప్తారు అందరూ. 26
అవుట్ అయిపోయారు. అందరూ అవుతుంది ఈ బండి 30 నడిచింది. ఈ బండి 27, శ్యామ్ బండి 27, ఆ లేత బండి 17. మా నా బండి తుప్పటి పని. మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంకో లెగ్ టెస్ట్ ఇస్తే గెలుస్తాం. ఫస్ట్ ఇప్పుడు ఓడిపోదాం. నెక్స్ట్ ఇదే మన డిజైన్ గవర్నమెంట్ 43, 44, 45, 46, 47. అది సూపర్ ఉంది కిక్. 49. అన్నయ్య వేరేగా చేస్తున్నాడు. 51 కూర్చోండి చేస్తున్నాడు. ఏనియా అది 52. లేదు నేను చేస్తాను. 53, 54, 55, 56. ఎవరు పడట్లేదు. 57. టాస్క్ చాలా సింపుల్ గా ఉంది. 58, 59. అమ్మా 60. ఎవరో ఒకరిని తోసేకపోతే గెలిచేటట్లేదు. కొత్త బండ్లే అన్ని 63, 615 మంది. 64, రాయల్ ఎన్ఫీల్డ్. 66. అదే మాకు బండి లేదనుకున్నారా ఏంటి? ఎక్సెల్ మాదే. ఎక్సెల్ హెవీ డ్యూటీ. బ్రేక్ ఇస్తే 70. అవ్వట్లేదు కదా. 71. డెబ్బై ఒకటా చేస్తారు ఎవరు కూడా. 74. తెలియట్లేదండి. 76. గెలవని తప్ప కాలేజ్ లేవట్లే. 77, 78, 79. ముఖ్యలు కొడుకోవడం. 80, 81, 82. రాము చీటింగ్ అన్నా. రాము అయిపోయింది. 83. నేను చీటింగ్ అంటే నాకు చీటింగ్ ఎక్కడ తీసేస్తారని బయటికి. 85. ఎలిమినేషన్ రౌండ్ లో 85. 86, 87, 88, 89. 18 లో కట్ చేసా. 90, 92, 93, 94. ఎందుకు పనిష్మెంట్? 95, 96. తమ్ముడు 98. మధ్యలో ఆపలేదు కదా. 99. కెమెరా చూసుకోవాలా అట్టి గడ్లా. 100. తమ్ముడు స్లైడింగ్ టెక్నిక్ వాడుతున్నాడు. చేతులు అన్న వాళ్ళు ఎక్కువ చేశాడు. స్టార్ట్ చేయాలి. ఏదో చేస్తాను అందుకే ఆడుకుంటా అలా లాగేసండి. మొన్న స్పాట్స్ చేశాను 100, 10 kgs పెట్టి. తమ్ముడు ఆల్రెడీ కేక్ కోట్ లా ఉంది, అందుకనే ఆగట్లేదు. సో ఇది అప్రిషియేషన్ రౌండ్. అందరికన్నా ఎక్కువ చేసిన ప్రవీణ్ సుహాస్ కి ఒక్కసారి అందరూ ఇది న్యాయం కాదు. మళ్ళీ చేద్దాం అవసరం అయితే. ఈ రౌండ్ లో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఎవరనేది మీకు తెలుసు. ఎవరైతే మధ్యలో అయిపోయి రకరకాల బ్రేకులు తీసుకుని మళ్ళీ రీజాయిన్ అయ్యారో వాళ్ళని ఈ రౌండ్ లో ఎలిమినేట్ చేస్తున్నాం. సో స్కోర్ 0. సో సెకండ్ హైయెస్ట్ శ్యామ్ 96 స్క్వాడ్స్ ఎట్ టైం. ఓకే, సో థర్డ్ నేనే. ఫోర్త్ ఎలిమినేట్ అవడం వల్ల ఎండ్యూరెన్స్ లిమిట్ ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎక్సైడ్
మనం ఎంతసేపు అయితే సైడ్ ప్లాంక్ స్టాండ్ అవుట్ అవుతాం అందరిలో. లెట్స్ సీ. అండ్ యాజ్ యూజువల్గా ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు. ఇందాక ఓడిపోయిన టాస్క్ ఇద్దాం ఓడిపోయింది ఇద్దాం, అది ఉంది, అది కూడా సింగిల్ కింగ్ కదన్నా. కింగ్ రామ్. చేయలేదు కూడా టాస్క్ వరకు ఒకటి కూడా. కానీ రాముకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మనం ఈరోజు తీసేస్తున్నాం. ఎందుకంటే రాము 17 years లోనే ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్ గా ఉండాలని గోల్ తో ముందుకు వచ్చాడు కాబట్టి రాముకి కంటెస్ట్ వైల్డ్ కార్డ్ ఎల్లో కార్డ్ ఇచ్చి మనం మళ్ళీ తీసుకొచ్చాం వితౌట్ ఎలిమినేషన్. థర్డ్ రౌండ్ లో కంటిన్యూ అవుతున్నాడు. లెట్స్ గివ్ హిమ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎల్లో కార్డ్ ఇంటికి వెళ్ళకి ఇస్తాను. రెడీ. బేసిక్ పెద్ద ప్లానింగ్. సో నెక్స్ట్ సైడ్ ప్లాంక్. సో బేసిక్ పొజిషన్ ఇది. ఆన్ యువర్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి వేసేయండి, రైట్ హ్యాండ్ మీద బాడీ బేస్ ఉంటుంది. కింద ఎక్కడ కూడా టచ్ అవ్వకూడదు, ఓన్లీ మీ హీల్ ఏరియా. నెక్స్ట్ మీ షోల్డర్ పాయింట్. ఈ నీతో ఈ ఎల్బో అంతా కూడా బేస్ అయి ఉంటారు. నెక్స్ట్ అక్కడ హీల్ అంతే, హ్యాండ్ లిఫ్టెడ్, మిగిలినంతా ఎయిర్లో ఉంటుంది. రెడీయా? లెఫ్ట్ చేద్దాం. గెలాలి కదా. రెడీ, టేక్ పొజిషన్. గెలడం కోసం చూస్ చేసుకున్నాను. 1 2 3 go. రాము చీటింగ్. లేదని వాళ్ళు అన్ని అలాగే చెప్తారు ఇది. ఇది ఎల్బో అంతే. ఈ బాడీ లోపల మిగిలినంత బాడీ అంతా గాల్లోనే ఉండాలి, గ్రౌండ్ టచ్ అవ్వకూడదు. అక్కడ వికెట్ డౌన్ అయిందా లేదా? 1 down. అమ్మయ్య, విజయానికి ఇదే 2 down అయ్యింది కానీ డౌన్ అవునట్టు కవర్. ఇదేనా మనం గెలాలి. సింగిల్ కింగ్ గా నచ్చినట్టు కల్పిస్తున్నాడు అన్నాడు. ఏం పర్లేదు, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. హారా హోరిగా చదువు. సింగిల్ కింగ్ విజయం. ఓకే స్టార్ట్. 1 రైట్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్. సో షిఫ్ట్ యూర్ హ్యాండ్స్. మనం నాకు లెఫ్ట్ చేస్తే ఇప్పుడు రైట్ చేస్తున్నాం. 1 2 3 గో. సో రాముకి చాలా ఈజీగా అనిపించి చూడండి ఎలా పొజిషన్ తీసుకున్నాడు. ఎక్సర్సైజ్ చాలా సింపుల్గా ఉంది. సో బేసిక్గా మీ షోల్డర్ స్ట్రెంత్ అవుతాయి అండ్ సైడ్ ఫ్యాట్ ఏమైనా ఉంటే కరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఈ ఎక్సర్సైజ్ ద్వారా. అండ్ ఆఫ్ కోర్స్ ఎండ్యూరెన్స్ లిమిట్స్, మీ కెపాసిటీ, మీ స్టామినా ఇంక్రీజ్ అవుతాయి. వన్ డౌన్ 2 down. ఇది మనమే గెలిచాము. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్. ఎండ్యూరెన్స్ లిమిట్స్ లో ఈ ఎపిసోడ్ లో పెద్ద ప్లానింగ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్లాంక్స్. సో ప్లాంక్ పొజిషన్ మీకు బేసిక్ గా తెలుసు. ఎల్బో మన ప్లాంక్ బాయ్ అన్నట్టు ఇంకెందుకు మనం అడగడం. కింద టోస్ పైన ఎల్బో అంతే బేస్ అయి ఉంటుంది. మీ బాడీ అంతా పైకి లిఫ్ట్ అయి ఉంటుంది. అండ్ మీ బ్యాక్, మీ షోల్డర్ కన్నా కొంచెం హైట్, ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ కానీ అంతకన్నా హైట్ లిఫ్ట్ చేయండి. ఓకే రెడీ? టేక్ ది ఛాలెంజ్. రెడీ. ఇంతే. అప్పుడు లేచిపోయి అని అలా కదన్నా, ఇందులో విన్ అవ్వదు తెలుసు కదా, ఎందుకు ఇచ్చొచ్చు కదా విన్నింగ్. సరే ఎలాగో నేనే విన్ అవుతాను కాబట్టి అయినా కానీ చేద్దాం. రెడీ? 1 2 3 go. తొడలు ఎక్సర్సైజ్ చేసాం కదా, తొడలు అసలు కాయట్లేదు బ్రో. తొడలు కాయట్లేదు. సో టైస్ చేసిన తర్వాత ఇది చేయదు మీరు, ఎందుకంటే టైస్ సపోర్ట్ చేద్దాం. అందుకే త్వరగా గెలిచాడు అన్ని ఆకులు. లేదు నిజంగా తొడలు పట్టేసే కదా. ఓకే నీ పట్టలేదు బ్రో.
అలాంటి పట్ట మాకు ఏటనుకున్నా ఇది జిమ్ బాడీ. మా ఇద్దరం ఇప్పుడు ఉన్నాం అయితే పడిపోయింది నువ్వు ఎలాగో పడిపోయాను వచ్చేసి కాదు అయితే చేస్తా. రెడీ రెడీ అయితే తోట పట్టేస్తుంది సార్. బాబోయ్ షేక్ అయిపోతా నాకు. ఇప్పించేసి కదా ఎండ్యూరెన్స్ లిమిట్ దాటేసినట్టు నా బాడీ. సో టైస్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం టిపికల్ గా ఉంది. లైక్ షోర్ కూడా అవుతున్నాయి, బట్ అయినా ట్రై చేద్దాం. ఎంతకన్నా చేస్తే శ్యామ్ ఫెయిల్ అయ్యాడు ఎందుకంటే నీస్ దిగిపోయి సీడ్ దిగిపోయింది. శ్యామ్ కూడా ఎలిమినేట్ అయిపోయి రౌండ్ నుంచి. ఫస్ట్ ఎలిమినేషన్ లో బ్లూ టీ షర్ట్, నెక్స్ట్ నేను, నెక్స్ట్ తను. అయితే ఫైనల్ గా మనం అనుకున్నట్లుగానే ఆరెంజ్ టీ షర్ట్ సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఆరెంజ్ టీ షర్ట్ కి గెలిపించేద్దాం. ప్రవీణ్ ఎంతో షివర్ అవుతున్నాడు అయినా కానీ హిస్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. వెరీ నైస్. ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయండి ప్రవీణ్ లేస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ దగ్గర చాలా పాయింట్లు వస్తాయి. నెక్స్ట్ ఏం చేద్దామా? సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎండ్యూరెన్స్ లిమిట్ ఎపిసోడ్ బాగా నడిచింది అనుకుంటున్నాను. ఎలిమినేషన్ రౌండ్లు, టాస్క్లు, సరదాగా. సో మనం రాగానే ఎక్సర్సైజ్ చేసే ముందు, రన్నింగ్ చేసే ముందు వార్మప్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకున్నాం. సో అలాగే మన ఎక్సర్సైజ్ ఫినిష్ అయిన తర్వాత కూల్ డౌన్ ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీ హార్ట్ రేట్ అనేది ఆల్రెడీ ఇంక్రీజ్ అయి ఉంటుంది, బ్లడ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది, సర్క్యులేషన్. సో ఆఫ్టర్ ఎక్సర్సైజెస్ మీరు కొన్ని బాడీని ఒకేసారి ఆపేయకుండా లైట్గా స్ట్రెచెస్, ఎక్సర్సైజ్ చేసుకుని దెన్ మీరు వదిలేస్తే బాడీ ఫ్రీ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీ కార్డియో వాస్కులర్ సిస్టమ్ కూడా నెక్స్ట్ మిమ్మల్ని టాస్క్ కానీ మీ డైలీ యాక్టివిటీస్ కానీ అకామిడేట్ చేస్తుంది మీ ఎనర్జీని. ఓకే, సో వార్మప్ చేయండి, అలాగే కూల్ డౌన్ కూడా చేయండి. దట్ వర్కౌట్ అయిన తర్వాత కూడా వార్మప్ అనేది చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రో చేసినప్పుడు కూడా కొంచెం స్పైన్ దాట్స్ ఉన్నది పట్టినట్టు అయినట్టు అన్నావు కదా, అలాంటివి అన్నీ ఉంటే అవన్నీ స్ట్రెచ్ చేస్తే లూజ్ అవుతుంటాయి. సో వాటి కోసం వర్కౌట్ అయిన తర్వాత కూడా బేసిక్ వార్మప్ అనేది ఇంపార్టెంట్. సో ఈరోజు మనం టాస్క్ ఫినిష్ అయినాయి కాబట్టి కొన్ని కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, షోల్డర్స్ రొటేట్ చేసుకోండి, ఫ్రంట్కి, నెక్స్ట్ బ్యాక్ ఒక 10, 2, 3, 4, 5. ఇప్పుడు నెక్ కొంచెం ఓకే. క్లాక్ వైజ్ బాగా చెప్తాను. క్లాక్ వైజ్ 10, క్లాక్ వైజ్ చెప్పండి. నెక్ ఎక్సర్సైజ్ 4, 5, 6. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ చెప్పండి. తిరిగిపోతుంది. నెక్స్ట్ తిప్పండి జస్ట్. ఓకే, నెక్స్ట్ వ్రిస్ట్ తిప్పండి, క్లాక్ వైజ్ తిప్పండి. తమ్ముడు ఇలా స్టెప్ కూడా చేస్తున్నాడు, అందాలాడ బొమ్మ. సో మనం కూల్ డౌన్ లో చేసుకోవచ్చు. అందాలాడ బొమ్మ, ముద్దు గుమ్మ. అన్న ఏ రీల్స్ మీరు ఇప్పుడు కూడా రీల్స్ చేస్తారు. అయ్యే ఇద్దరు పెడతాయి అన్న కూడా మీకు సపోర్ట్ చేస్తారు బాగా, చాలా సపోర్ట్. నెక్స్ట్ ఫిఫ్టీ. ఓకే, ఈ థైస్కి ఏమంటారు? ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అమ్మా యాంటీ క్లాక్ వైజ్ 1, 2, 3,
5, 6, 7, 8, 9, 10. ఈ సైడ్కి బెండ్ చేస్తే సైడ్ రైట్గా అవుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ యాంకిల్స్ ఫ్రీ చేసుకోండి. స్టేబుల్గా నించోలేకపోతున్నాయంటే సింగిల్ లెగ్ మీద అయిపోయింది ఈరోజు. ఈ రోజు నీ బాడీ పుష్ అయింది బ్రో. ఇప్పుడు ప్లేయర్స్ వస్తే నిలిపోతున్నాను. ప్లేయర్ వస్తున్నాడు. చెప్తే కింద గుణాధారం. సో ఈరోజు ఎపిసోడ్ ఎండ్యూరెన్స్ లిమిట్ అందరం రీచ్ అయ్యామనుకుంటున్నా. సో బేసిక్గా ఈ టాస్క్ యొక్క ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం రీచింగ్ యువర్ థ్రెషోల్డ్ పాయింట్. సో మీ లాస్ట్ సెకండ్ వరకు ఎవరు రీచ్ అవుతారు, మీ స్టామినా ఏంటి, టైం కౌంట్ చేసుకుంటే ఫర్దర్గా మీ లిమిట్స్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక మీ స్ట్రెంగ్త్ బాడీ ట్రైనింగ్ వర్కౌట్ అవుతుందని, అలాగే మీ ఎండ్యూరెన్స్ లిమిట్ మీ స్టామినా ఇంక్రీజ్ అవుతుందని ఒక చిన్న మెజర్మెంట్ మీకు. ఓకే, సో ఎండ్ అప్ టుడే వీఆర్ వైండింగ్ అప్. బాయ్, థ్యాంక్ యూ.